హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీని ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. అది చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా వేయించిన పల్లీలు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు పల్లీలను మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం పొట్టుతోనే తీసుకున్నాను. ఇవన్నీ పాకం పట్టుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో తురిమిన బెల్లాన్ని ఒక కప్పు వేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా వేసుకుంటే మనకి పాకం తొందరగా వస్తుంది. ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో ఇలా వాటర్ వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా విరిస్తే విరిగిపోయేటట్లుగా ఉండాలి పాకం. ఇప్పుడు పాకం వచ్చినట్లు. పాకంలో కొంచెం యాలకుల పొడి, సోడా ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పాకం గుల్లగా వస్తుంది. మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి వదిలేయాలి. తర్వాత మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని దాని మీద అద్దుకోవాలి. ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా, చాలా హెల్తీ కూడా. ఈ స్వీట్ అనేది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇలా ఒక అరగంట తర్వాత ఆ పీసెస్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే పల్లీ బర్ఫీ రెడీ. ఇలా పీసెస్గా వచ్చిందంటే మీకు బర్ఫీ చాలా టేస్టీగా వచ్చినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.